విశాఖ దక్షిణలో రాజకీయాలు ముదిరిపాకన పడుతున్నాయి. ఓవైపు ఎమ్మెల్యే, మరోవైపు కార్పొరేటర్లు అన్నట్లుగా మారిపోయాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఆయుపట్టుగా ఉన్న 37వ వార్డుకి ఎమ్మెల్యే స్థాయిలో వాసుపల్లి గణేష్ కుమార్ ఏం అభివృద్ధి చేశారని స్థానిక కార్పొరేటర్ చెన్న జానకిరాం ప్రశ్నించారు. తన 3 ఏళ్ల పాలనలో వార్డుకి 6 కోట్లు 80 లక్షల రూపాయల జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేశానని, రహదారులు, డ్రైనేజీ ఆధునీకరణ, మంచినీటి సమస్యను పరిష్కరించానని చెప్పారు. 37వ వార్డులో ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలు గ్రహిస్తున్నారని, వార్డులో ఎమ్మెల్యే స్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని, అభివృద్ధి కోసం విడతి పత్రాలు అందించిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. నా పేరు చెన్న జానకిరాం, 37వ వార్డు కార్పొరేటర్, ఎక్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్ని మరియు ఎస్సీ వెల్ఫేర్ చైర్మన్ని, వైఎస్ఆర్సీపీ. ఈరోజు ముఖ్యంగా మన దక్షిణ నియోజకవర్గ ప్రజలకు మరియు మరి ముఖ్యంగా మా 37వ వార్డు ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు మరియు సచివాలయ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ ఈరోజు నా యొక్క వార్డులో 37వ వార్డులో స్లమ్ వార్డులో, అది కూడా నా ఎస్సీ వార్డు, 37వ వార్డు ఎస్సీ వార్డు, మరి ముఖ్యమైన స్లమ్ వార్డులో మాది నెంబర్ 1 స్లమ్లో. అనగా ఈ వార్డులో డెవలప్మెంట్ ఇప్పటి వరకు మాకు ఈ మార్చి 5వ తారీఖుకి 3 సంవత్సరాలు బాగుస్తుంది. కనుక ఈ 3 సంవత్సరాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, ఆయన మరియు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మా ఉత్తరాంధ్ర జిల్లాల వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే మా విజయసాయి రెడ్డి గారికి, అలాగే మా విజయమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకు చేతనంటే నా యొక్క వార్డు అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా ఒక విషయం అన్నారు. ఆయన నాకు 2 కళ్ళు, ఒకటి అభివృద్ధి, మరొకటి సంక్షేమం. సంక్షేమం అనేది ఏదో మీరు చూస్తున్నారు. ఆయన చేపట్టిన నవరత్నాలు కావనివచ్చు. అంటే మొన్ననే ఆయన నడుస్తూ పాదయాత్రలు చెప్పినట్టు 3,000 రూపాయలు ఈ రోజుకి, అంటే 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలు కానొస్తుంది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే. అలాగే పెన్షన్ 3,000 చేశారు. ఆ ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈరోజు నా యొక్క వార్డులో నేను చేసిన మా పట్టణ నగరాభివృద్ధి, మా నగరపాలక సంస్థ నుంచి జీవీఎంసీ, గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ నుంచి మాకు మరియు మా కమిషనర్ మరియు మేయర్ గారు వాళ్ళ సహాయంతో మా యొక్క వార్డులో ఈరోజు వరకు 6,80,00,000 అభివృద్ధి చేసాం. మరి అది ఏంటంటే ప్రతి ఏరియాలో రోడ్లు కొన్ని మిగిలిపోయి ఉన్నా, అది కూడా నా ఈ ఒక సంవత్సరంలో పూర్తి చేస్తాం. అది ఏంటంటే రోడ్లు కానివచ్చు, డ్రైనేజీలు కానివచ్చు, మంచినీటి సమస్య కానివచ్చు. మీరు చూశారు కదా, ఎప్పుడైనా లాస్ట్ టైం మన కొత్త రిలీజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, కొత్త రిలీజ్లో పెద్ద డ్రైన్ నిర్మాణం జరిగింది. ఆ డ్రైన్ వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళ ఇళ్లలోకి మురుగునీరు వెళ్ళిపోయింది. అది పాపం వాళ్ళు ప్రతిసారి మా ఆఫీస్ వద్దకు వచ్చి, సార్ ఇది మా సమస్య ఎప్పుడు మా తీరుతుందని అనగానే వెంటనే మేము కమిషనర్ మరియు మేయర్ గారి దృష్టిలో పెట్టి మా సుబ్బారెడ్డి గారి వెంటనే చెప్పగానే మా సుబ్బారెడ్డి గారి వెంటనే కమిషనర్కి మరియు మేయర్ గారు చెప్పడం జరిగింది. వెంటనే చేయించాం. అది కాకుండా సామాజిక భవనాలు, అవి కాకుండా మళ్ళీ డ్రైనేజెస్, కొత్త కనెక్షన్స్. అంటే స్టార్టింగ్లో నేను కౌన్సిల్లో ఒక మాట చెప్పాను, మా మురుగునీరు అండ్ మంచినీరు కలిసిపోతుందని. కొద్దిగా మాకు సపరేట్గా లైన్స్ కావాలన్నా, ఆ లైన్స్ కూడా సపరేట్గా నేను అంటే కొత్త లైన్లు వేయించుకున్నాను. ఈరోజు ఇంకా నాకు ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో కూడా పూర్తిగా మరి అంటే సంక్షేమం ఎలాగా మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి విషయంలో నేను మా కమిషనర్ మరియు మేయర్ గారికి దృష్టిలో పెట్టి మొత్తం కంప్లీట్గా అభివృద్ధి చేస్తామని మా ప్రజలందరికీ నేను విన్నవించుకున్నాను. వెళ్ళి సామాజిక కార్పొరేటర్ ఈ విషయంలో కూడా నన్ను వాళ్ళు
గుర్తించినందుకు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా వైవి సుబ్బారెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. గణేష్ కుమార్ గారు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు. మేము 2011లో నుంచి వైసీపీ జెండా పట్టుకొని తిరిగాము. ఈరోజు మాకు ఇక్కడ ఎమ్మెల్యే నిధులు కాదు, ఓన్లీ జీవీఎంసీ నిధుల నుంచి నేను అభివృద్ధి పరుస్తున్నాను. ఎమ్మెల్యే నిధులు కాకుండా ఈయన వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆయన చెప్పినట్టే చేసుకొని వెళ్తున్నారు తప్ప నాకు ఇప్పటి వరకు ఏ సహాయ సహకారాలు అందించలేదు. గణేష్ కుమార్ గారు ఎక్కడ నా విషయంలో మాత్రం ఎక్కడ అభివృద్ధి చేయలేదు. గణేష్ కుమార్ గారు ఎక్కడ అభివృద్ధి చేయలేదు. గణేష్ కుమార్ గారు ఎక్కడ అభివృద్ధి చేశారండి? 37వ వార్డులో చెప్పండి. నేను ఈ అభివృద్ధి చేస్తున్నాను, అది ప్రజలకు తెలుసు, నా వార్డు తాలూకు ప్రజలకు తెలుసు గణేష్ కుమార్ గారు ఏం చేశారు. ఎప్పుడైనా నా ఎలక్షన్లో గణేష్ కుమార్ గారు ఎప్పుడైనా విజయసాయి రెడ్డి గారు మీరు చూశారు, విజయసాయి రెడ్డి గారు నడిపించడం ప్రతి వార్డుకు వచ్చారు. నా వార్డుకు వచ్చారని ఎవరు గణేష్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి పంపించేవారు. మరి ఇక్కడ అభివృద్ధి మరి ఇంకే ఆయన వచ్చి ఏం చేస్తారండి? ఇంకా మరి నిజం చెప్పండి. మరి మీరే మీ మీడియాకే తెలుసు కదా ఇవన్నీ. ఆ అసలిమెట్ ఆఫీస్ ఎమ్మెల్యే మన వాసుపల్లి గారి గణేష్ కుమార్ గారి ఆఫీస్కి మా కార్యకర్తలు మేము ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చామండి. నిజం అంటే వార్డు ప్రెసిడెంట్ మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వండి, లేకుండా మా ఈ వర్క్ కావాలండి, వీళ్ళకి కొంతమందికి మనకి పార్టీ తరఫున పదవులు ఇవ్వండి అని ఎన్నోసార్లు చెప్పాము. ఆయన ఏదో గోడకి చెప్పుకున్నట్టు మేము కూడా అలాగే ఉంటుంది ఆయన పద్ధతి. మరి మేము నా వరకే కాదు, నాతో పాటు కార్యకర్తలు వెళ్ళాం మేము ఆయన దగ్గర చాలాసార్లు అన్నమాట. నేను వచ్చేసరికి మీరు చూసారు గాంధీబొమ్మ ఆపోజిట్లో డ్రైనేజ్ 50 లక్షలతో చేయించింది నేను. ఆ ఘనత ఎవరు? మా ముఖ్యమంత్రి వాళ్ళు దొక్కుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆ డ్రైనేజ్ చేయించాం మత్స్యకారులు కూడా చాలా అంటే నన్ను చాలా అభిమానిస్తున్నందుకు వాళ్ళకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అంటే ప్రతి విషయంలో నేను చేసే పనిలో సహాయ సహకారాలు అందిస్తున్న మత్స్యకారులకు మాత్రం నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియపరుస్తున్నాను మీడియా ద్వారా. ఒకవేళ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మన వైసీపీ నుంచి టికెట్ ఇచ్చినచో ముందు నన్ను గెలిపించిన నా క్యాడర్తోని మరి ప్రజలతో ముందు ఒక మీటింగ్ పెట్టుకుంటాను. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేది అప్పుడు ఆలోచించిన తర్వాత ముందుకెళ్తాను. ముఖ్యమంత్రి వాళ్ళు ఎలా ఆదేశిస్తే అలా నడుస్తాం అంతే తప్ప నేను ప్రత్యేక నిర్ణయాలు మేము తీసుకోం. మరో విషయం ఏంటంటే దక్షిణ నియోజకవర్గం అనేది ఎస్సీలు ఎక్కువ అండి. మీ మీడియాకంతా తెలుసు. మత్స్యకారులు అంటారు కదా, మత్స్యకారులు ఉన్నారు, ఎస్సీలు ఎక్కువ దక్షిణ నియోజకవర్గంలో. ఎందుచేతనంటే 14 వార్డుల్లో 13.5 వార్డుల్లోని మా ఎస్సీలు 4 వార్డులు ఉన్నాయి. 30 వార్డు ఎస్సీ, 36 ఎస్సీకి జనరల్, అది ఎస్సీ వార్డు, 37 ఎస్సీ, అంతేకాదని 47లో ఎస్సీ వాళ్ళు ఉన్నారు. అన్ని వార్డుల్లో మరి చూడండి మీరు. మా రెల్లీలు ఎక్కువ. దయచేసి మేము కూడా మా రెల్లీలకు కూడా మాకు ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు మరొక అంటే ఇప్పుడు కార్పొరేట్గా ఇచ్చి మాకు ఒక రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా మాకు రాబోయే మళ్ళీ రాజకీయ భవిష్యత్తులో కూడా మాకు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఏదైనా ఆయన చేస్తారని ఆశిస్తున్నాం మేము.